ఇప్పుడే అందిన వార్త. రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్లో భారీ ప్రమాదం, తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్లో భారీ ప్రమాదం అయితే జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈవినింగ్ 4 గంటలకట్ల ప్రమాద స్థలానికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్లో దాదాపు 8 మంది గాలింపు అయ్యారని తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ వారి ఆచూకీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని సిబ్బంది కూడా పేర్కొనడం జరిగింది. దానిని బీఎస్ఎఫ్ పరిధిలో తీసుకొని విపరీతంగా గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మంత్రులు, ముఖ్యమంత్రి కూడా దగ్గరుండి దీనిపైన గాలింపు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారు. అయితే వీరు 8 మంది బ్రతికే ఉన్నారా లేకపోతే మృతి చెంది ఉన్నారా అనేది ఒక 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపైన, ఎస్ఎల్బీసీ ఘటనపైన విపక్షాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ లోపం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించగా, విపక్షాలు మాత్రం పోయిన 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ని మరమ్మతులు చేయించకపోవడం పట్లనే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించుకోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపైన ఆరా తీసినట్లు సమాచారం అయితే ఉంది.